Good morning everyone. Today topic is problems on automorphism. Groups of automorphisms of groups. Inner automorphism, outer automorphism and problems. Example 13. Show that the mapping f from G to G such that f of A equal to A inverse for all A belongs to G is an automorphism of a group G if and only if G is abelian. ఇక్కడ గివెన్ కండిషన్ మనకి ఎఫ్ అనేది మ్యాపింగ్ ఇచ్చారు ఫ్రమ్ జీ టు జీ సచ్ దట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ వరకు గివెన్ కండిషన్ అమ్మా. ఏం ప్రూవ్ చేయమన్నారు అంటే ఎఫ్ అనేది ఆటోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఈజ్ ఎబిలియన్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ అంటే నెససరీ పార్ట్లో ఎఫ్ని ఆటోమార్ఫిజం అని తీసుకుని జీ అనేది ఎబిలియన్ అని ప్రూవ్ చేద్దాం. కాన్వర్స్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్ ఆర్ సఫిషియంట్ పార్ట్. సఫిషియంట్ పార్ట్లో జీ అనేది ఎబిలియన్ అని తీసుకుని ఎఫ్ని ఆటోమార్ఫిజం అని ప్రూవ్ చేద్దాం. ఆటోమార్ఫిజం అంటే ఎఫ్ అనేది 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది, అలానే హోమోమార్ఫిజం అవుతుంది. అంటే 3 కండిషన్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఆటోమార్ఫిజం అంటే. ఎబిలియన్ కదా ప్రూవ్ చేయాలి. ఎబిలియన్ అంటే కండిషన్ అమ్మ ఏబి ఈక్వల్ టు బిఏ అవ్వాలి. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ let f from G to G such that f of A equal to A inverse for A belongs to G. Given condition లో ఉన్నదే రాసుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్ let us take f be an automorphism అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే టు ప్రూవ్ దట్ G is abelian అనే కండిషన్ ని ప్రూవ్ చేయాలి. let us take x, y belongs to G. జీ అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్ కండిషన్ కాబట్టి రాసుకుంటున్నాం. దేర్ ఫోర్ ఎక్స్ వై బిలాంగ్స్ టు జీ కన్సిడర్ చేసుకున్నాను ఇక్కడ. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఫస్ట్ లైన్లో చూడండి సొల్యూషన్లో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ కదా ఉన్నది. మనకి ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ వై ఉంది అంటే ఏం రాసుకోవచ్చు ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ రాస్తున్నాను. ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు y ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. మళ్ళీ y ఇన్వర్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ y రాస్తున్నా. ఎక్స్ ఇన్వర్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్. గివెన్ కండిషన్లో మనకి ఎఫ్ అనేది ఆటోమార్ఫిజం అంటే హోమోమార్ఫిజం ఉంటుంది కాబట్టి సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం కండిషన్ నుండి రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ వై ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏం ప్రూవ్ అయిందమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ వైఎక్స్ అనేది వచ్చింది. మనకేమిచ్చారు ఎఫ్ అనేది ఆటోమార్ఫిజం అని ఇచ్చారు. ఆటోమార్ఫిజం అంటే ఏంటి 1 ఆన్ టు హోమోమార్ఫిజం. 1 కండిషన్ యూజ్ చేస్తున్నా. 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వైఎక్స్ని ఎలా రాసుకోవచ్చు 1 కండిషన్ యూజ్ చేసి ఎక్స్ వై ఈక్వల్ టు వైఎక్స్ అని రాసుకోవచ్చు. అదే రాస్తున్నా ఇక్కడ. దట్ ఇంప్లైస్ ఎక్స్ వై ఈక్వల్ టు వైఎక్స్. ఎందుకని అంటే సిన్స్ ఎఫ్ ఈజ్ 1 చూడండి ఇక్కడ ఏబి ఈక్వల్ టు బిఏ ఫామ్ కదా వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయింది జీ అనేది ఎబిలియన్ అని ప్రూవ్ అయింది. దట్ ఇంప్లైస్ జీ ఈజ్ ఎబిలియన్. ఒక పార్ట్ అనేది ప్రూవ్ అయిందమ్మా. నెక్స్ట్ కాన్వర్స్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో చూడండి లెట్ us టేక్ జీబీ ఎబిలియన్. ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఎన్ ఆటోమార్ఫిజం ఇన్ జీ. ఆటోమార్ఫిజం అంటే 1 ఆన్ టు హోమోమార్ఫిజం. 3 కండిషన్స్ కూడా ప్రూవ్ చేయాలి. లెట్ us టేక్ ఎక్స్ వై బిలాంగ్స్ టు జీ. 2 ఎలిమెంట్స్ జీలో తీసుకుంటున్నాం. జీ అంటే ఇక్కడ ఎబిలియన్ అని ఇచ్చారు. ఎబిలియన్ కండిషన్ రాస్తున్నా. దేర్ ఫోర్ ఎక్స్ వై ఈక్వల్ టు వైఎక్స్. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు ఎక్స్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. అదే రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు వై ఇన్వర్స్. బోత్ సైడ్స్ కూడా ఇన్వర్స్ అప్లై చేసి రాద్దాం. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు వై ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. -1 ఇంటూ -1 అంటే +1 కాబట్టి ఏం రాసుకోవచ్చు దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు వై. మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అని తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై అని ప్రూవ్ అయింది. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 అనే కండిషన్ ప్రూవ్ అయింది.
ఇంకా ఏం ప్రూవ్ చేయాలమ్మా, ఎఫ్ అనేది ఆన్ టు ప్రూవ్ చేయాలి, అలానే హోమోమార్ఫిజం అనే కండిషన్ని కూడా ప్రూవ్ చేయాలి. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, జీ అంటే గ్రూప్లో ఫోర్త్ వన్ ఇన్వర్స్ కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా జీలో తీసుకున్నా. ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ, ఆల్సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ ఇన్వర్స్ కదమ్మా ఉన్నది క్వశ్చన్లో మనకి. ఏ ప్లేస్లో ఎక్స్ ఇన్వర్స్ ఉంది అంటే ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ రాస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్ కాబట్టి అదే రాసుకున్నాం. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు, ఇక్కడ ఎఫ్ అనేది ఆన్ టు ప్రూవ్ అయింది. నెక్స్ట్ హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేద్దాం. ఫర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. మనకి జీ అనేది ఎబిలియన్ అని ఇచ్చారు, ఎబిలియన్ కండిషన్ నుండి రాసుకుంటున్నాం. ఎక్స్ ఇన్వర్స్ ఇంటూ వై ఇన్వర్స్. ఎక్స్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై ఇన్వర్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ వై రాస్తున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అనే కండిషన్ ప్రూవ్ అయింది, అంటే హోమోమార్ఫిజం ప్రూవ్ అయింది. ఎఫ్ అనేది 1 ఆన్ టు హోమోమార్ఫిజం 3 కండిషన్స్ కూడా ప్రూవ్ అయినాయి, అంటే ఆటోమార్ఫిజం అనేది ప్రూవ్ అయింది. అందుకే ఏం రాసుకున్నాం, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కాంపోజిషన్ ప్రిజర్వింగ్, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఎన్ ఆటోమార్ఫిజం ఆఫ్ జీ. నెక్స్ట్ థీరం 10, ద సెట్ ఆఫ్ ఆల్ ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ forms a group with respect to compositions of mappings. ఇక్కడ ఒక సెట్లో అన్నీ కూడా ఆటోమార్ఫిజమ్స్ తీసుకుంటున్నా ఆఫ్ ఏ గ్రూప్ జీ. మళ్ళీ అది ఏం ఫామ్ అవుతుంది, ఫార్మ్స్ ఏ గ్రూప్ అన్నారు విత్ రెస్పెక్ట్ టు కాంపోజిషన్స్ ఆఫ్ మ్యాపింగ్స్. ఆ కండిషన్ని ప్రూవ్ చేయాలి ఇక్కడ. ప్రూఫ్, లెట్ us take సెట్ ఆఫ్ ఆల్ ఆటోమార్ఫిజమ్స్ అన్నారు కాబట్టి ఆటోమార్ఫిజంని ఏ ఆఫ్ జీతో డినోట్ చేస్తాం. ఏ ఆఫ్ జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ కాంపోజిషన్ మ్యాపింగ్స్ అన్నారు, సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఫ్రమ్ ఎఫ్ ఈజ్ ఎన్ ఆటోమార్ఫిజం ఆఫ్ జీ అని తీసుకుంటున్నా. ఇదంతా సెట్, ఈ సెట్ అనేది ఏ ఆఫ్ జీకి ఈక్వల్ అని తీసుకుంటున్నానమ్మా. హియర్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ, చూడండి ఎఫ్ అనేది ఏం రాసుకున్నా, ఆటోమార్ఫిజం కదా. ఆటోమార్ఫిజం అంటే 1 ఆన్ టు హోమోమార్ఫిజం, అదే రాశాను ఇక్కడ కండిషన్. లెట్ us take సర్కిల్ బి ద కాంపోజిషన్ ఆఫ్ బైసెక్షన్స్ ఓవర్ జీ. ఫస్ట్ వన్ క్లోజర్, లెట్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ, అంటే 2 ఎలిమెంట్స్ ఏ ఆఫ్ జీలో తీసుకున్నాం. ఇక్కడ యూజ్ చేస్తున్న ఆపరేషన్ సర్కిల్ అమ్మ. గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి గ్రూప్లో ఉన్న 4 కండిషన్స్ ప్రూవ్ చేస్తున్నాం. ముందు క్లోజర్ కండిషన్, 2 ఎలిమెంట్స్ కదా తీసుకున్నాం. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ సర్కిల్ జీ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. Therefore, F comma G are bisections and hence G circle F is a bisection. Let us take A comma B belongs to G. Therefore, G circle F of AB. ఈ టర్మ్ ని కన్సిడర్ చేసుకున్నాం మనం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, G of F of AB. F అనేది హోమోమార్ఫిజం కాబట్టి మనం ఇక్కడ హోమోమార్ఫిజం కండిషన్ రాస్తున్నాం. G of F of A into F of B equal to G of F of A into G of F of B. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, G circle F of A into G circle F of B. G circle F అనేది హోమోమార్ఫిజం, అది హోమోమార్ఫిజం అయింది కాబట్టి ఏమవుతుంది, అండ్ హెన్స్ అండ్ ఆటోమార్ఫిజం ఆఫ్ G. ఎందుకని అంటే స్టార్టింగ్ రాసాం GF 2 బైసెక్షన్స్. బైసెక్షన్స్ అంటే 1 ఆన్ 2, ఇక్కడ హోమోమార్ఫిజం వచ్చింది. 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి G సర్కిల్ F అనేది ఆటోమార్ఫిజం అయింది. అంటే దేర్ ఫోర్
G circle F belongs to A of G. Closure condition proved. Next second one, associativity. Composition of mappings in A of G is associative. డైరెక్ట్గా తెలుసు కాబట్టి కండిషన్ రాస్తారు. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. లెట్ ఐ ఫ్రమ్ G to G be the identity mapping. సిన్స్ ఐ అనేది ఏం తెలుసు మనకి కండిషను 1 on 2 and structure preserving. Therefore I belongs to A of G. Since for F belongs to A of G, F circle I equal to I circle F equal to F. అంటే ఇక్కడ ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది ఏ ఆఫ్ జీలో. ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ అమ్మ తీసుకునేది ఇక్కడ ఐ. అందుకే ఏం రాసుకున్నా, అండ్ ఇట్ ఈజ్ ఐ. లెట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ. అంటే ఎఫ్ అనేది ఏ ఆఫ్ జీలో తీసుకున్నాం. అంటే ఏమేమి ఉంటాయమ్మా ఇక్కడ, ఎఫ్ అనేది 1 అవుతుంది, అలానే ఆన్ 2 అవుతుంది, ఇంకా హోమోమార్ఫిజం అవుతుంది. అవే కండిషన్స్ రాశాను. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 on 2 ఇన్ జీ అండ్ హెన్స్ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఎఫ్ ఇన్వర్స్ కూడా 1 అవుతుంది, అలానే ఆన్ 2 అవుతుంది ఇన్ జీ. ఇంకేం ప్రూవ్ చేయాలి మనం, ఎఫ్ ఇన్వర్స్ అనేది హోమోమార్ఫిజం అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. Let us take F inverse of A equal to A dash, F inverse of B equal to B dash. For A dash comma B dash belongs to G. Therefore, F of A dash. చూడండి, ఎఫ్ ఇన్వర్స్ ని అటు సైడ్ తీసుకెళ్ళి రాస్తున్నా నేను. ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ, ఎఫ్ ఆఫ్ బి డాష్ ఈక్వల్ టు బి. నౌ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబిని కన్సిడర్ చేసుకుని రాస్తున్నా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లేస్లో ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఏ డాష్కి ఈక్వల్ కాబట్టి ఏ ప్లేస్లో నేను ఎఫ్ ఆఫ్ ఏ డాష్ రాస్తున్నా. అలానే బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి డాష్కి ఈక్వల్ కాబట్టి బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి డాష్ రాస్తున్నాను. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ డాష్ ఇంటూ బి డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఏ డాష్ ఇంటూ ఏ డాష్. ఎఫ్ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ అంటే ఈ కదమ్మా రాసుకునేది. ఈ ఇంటూ ఏ డాష్ ఇంటూ బి డాష్ అంటే ఏ డాష్ ఇంటూ బి డాష్. మళ్ళీ ఏ డాష్ అనేది చూడండి దేనికి ఈక్వల్గా ఉంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏకి ఈక్వల్గా ఉంది. బి డాష్ అనేది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బికి ఈక్వల్ కాబట్టి ఈ రెండిటి ప్లేస్లో అవే రాశాను. ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ బి అని తీసుకుంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అనే కండిషన్ ప్రూవ్ అయింది. అంటే ఎఫ్ ఇన్వర్స్ అనేది హోమోమార్ఫిజం అని ప్రూవ్ అయింది. Therefore, F inverse is a homomorphism. Already first F inverse అనేది 1 అని రాసాం, on 2 అని రాసాం. ఇక్కడ హోమోమార్ఫిజం వచ్చింది. 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమార్ఫిజం అవుతుంది. అండ్ హెన్స్ an ఆటోమార్ఫిజం ఇన్ G, దట్ ఈజ్ ఆటోమార్ఫిజం అయ్యింది కాబట్టి F inverse belongs to A of G such that condition F inverse equal to F inverse F equal to I. Therefore, every element of A of G is invertible. ఈ కండిషన్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ 4 కండిషన్స్ వచ్చినాయి కాబట్టి therefore A of G is a group with respect to composition of mappings in G. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. 6.8 Inner automorphism, outer automorphism. Theorem 11. Let A be a fixed element of a group G, then the mapping FA from G to G defined by FA of X equal to A inverse XA for every X belongs to G is an automorphism of G. ఇక్కడ గివెన్ కండిషన్ ఏ అనేది
ఫిక్స్డ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. అంటే జీలో ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాం, ఆ ఏ అనేది ఫిక్స్డ్ ఎలిమెంట్ కింద తీసుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చారమ్మా ఈ కండిషన్ మనకి. ఇంకా ఏమిచ్చారు అంటే ఎఫ్ఏ అనేది మ్యాపింగ్ జీ టు జీ, దాన్ని డిఫైన్ చేశారు. ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఎఫ్ఏ అనేది ఆటోమార్ఫిజం ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్: let A is a fixed element of a group G and FA from G to G such that FA of x equal to A inverse XA for x belongs to G. To prove that FAని ఆటోమార్ఫిజం కదా ప్రూవ్ చేయమన్నారు. ఆటోమార్ఫిజం అంటే 1 1 onto హోమోమార్ఫిజం. అందుకే ఫస్ట్ టు ప్రూవ్ దట్ FA is 1 1. Let us take two elements తీసుకున్నాం, x, y belongs to G. Therefore FA of x, FA of y belongs to G. ఈ రెండు కూడా కోడొమైన్ అమ్మా ఇక్కడ. Now FA of x equal to FA of y. మనకి కండిషన్ చూడండి, FA of x అని దేనికి ఈక్వల్గా ఉంది? ఏ ఇన్వర్స్ ఎక్స్ ఏకి ఈక్వల్గా ఉంది. అందుకే ఏం రాసుకున్నాం? FA of x ప్లేస్లో ఏ ఇన్వర్స్ ఎక్స్ ఏ అని రాసాం. ఈక్వల్ టు FA ఆఫ్ y అంటే ఎక్స్ ప్లేస్లో y కాబట్టి ఏ ఇన్వర్స్ YA రాస్తున్నాను. బోత్ సైడ్స్ కూడా క్యాన్సిలేషన్ లా అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది, అలా అని ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది ఎక్స్ ఈక్వల్ టు వై. ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా? FA ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు FA ఆఫ్ వై అని తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై అని ప్రూవ్ అయింది. అంటే therefore F is 1 1. ఆ కండిషన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది ఆన్ టు prove that FA is onto let us take y belongs to G అనేది కోడొమైన్ ఇక్కడ. సిన్స్ A belongs to G, G అంటే గ్రూప్లో ఫోర్త్ వన్ ఇన్వర్స్ కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా రాస్తున్నా. A ఇన్వర్స్ బిలాంగ్స్ టు G, therefore A ఇన్వర్స్ YA బిలాంగ్స్ టు G. డొమైన్ అమ్మా ఇది. therefore కన్సిడర్ చేసుకున్న FA ఆఫ్ AY A ఇన్వర్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే FA ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకున్నారు? ఏ ఇన్వర్స్ ఎక్స్ ఏ కదా రాసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో ఈ టర్మ్ అంతా ఉంది, అందుకే ఏం రాస్తున్నా? ఏ ఇన్వర్స్ ఇంటూ ఏవై, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ వై ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ. ఏ ఇన్వర్స్ ఏ అంటే ఈ కదా, ఈ ఇంటూ వై ఇంటూ ఈ అంటే వాల్యూ వై. therefore FA is onto. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది టు ప్రూవ్ దట్ FA is హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. లెట్ us take XY belongs to G. క్లోజర్ కండిషన్ నుండి therefore XY belongs to G. Consider therefore FA of XY equal to A inverse XY into A equal to, చూడండి XY మధ్యలో ఏం లేకపోతే 1 ఉన్నట్టేనా? 1 అంటే ఇక్కడ ఐడెంటిటీ ఈ కదా, ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ రాస్తున్నా ఇక్కడ నేను. ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ ఒక సెట్ కింద, లాస్ట్ 3 టర్మ్స్ ఒక సెట్ కింద రాస్తున్నా. అంటే ఏ ఇన్వర్స్ XA ఇంటూ ఏ ఇన్వర్స్ YA. ఏ ఇన్వర్స్ XA అంటే FA ఆఫ్ X అని రాసుకున్నాం. ఏ ఇన్వర్స్ YA ప్లేస్లో FA ఆఫ్ Y. ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా? FA ఆఫ్ XY తీసుకుంటే FA ఆఫ్ X ఇంటూ FA ఆఫ్ Y అనే కండిషన్ ప్రూవ్ అయింది. అంటే therefore FA is హోమోమార్ఫిజం ప్రూవ్ అయింది. 1 1 onto హోమోమార్ఫిజం 3 కండిషన్స్ ప్రూవ్ అయినాయి కాబట్టి therefore FA is an ఆటోమార్ఫిజం ఆఫ్ G. ఆ కండిషన్ ప్రూవ్ అయిందమ్మా. నెక్స్ట్ డెఫినిషన్: ఇన్నర్ ఆటోమార్ఫిజం, ఔటర్ ఆటోమార్ఫిజం. G అనేది గ్రూపు, FA అనే మ్యాపింగ్ డిఫైన్ చేస్తున్నాం. FA ఆఫ్ X ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ XA ఫర్ X బిలాంగ్స్ టు G అండ్ ఏ అనేది ఇక్కడ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఆఫ్ G. FA అనేది ఆటోమార్ఫిజం ఆఫ్ G అయితే దెన్ FAని ఏమంటారు అంటే ఇన్నర్ ఆటోమార్ఫిజం ఆఫ్ G అంటారమ్మా. నెక్స్ట్ థీరం 12.
in an abelian group, the only inner automorphism is the identity mapping on the group. ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలంటేనమ్మా ఐడెంటిటీ మ్యాపింగ్ అనేది ఓన్లీ ఇన్నర్ ఆటోమార్ఫిజంలో ఎబిలియన్ గ్రూప్ అవుతుంది అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి. లెట్ జీ బి అన్ ఎబిలియన్ గ్రూప్ అండ్ ఎఫ్ఏని ఏం తీసుకుంటున్నాము అంటే ఇన్నర్ ఆటోమార్ఫిజం ఆఫ్ జీ అని తీసుకుంటున్నాం. ఇన్నర్ ఆటోమార్ఫిజం అంటే కండిషన్ చూడండి. ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఏ అనేది ఇక్కడ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఆఫ్ జీ. అందుకే ఇక్కడ ఏం రాసుకున్నాం, వేర్ ఏ ఈజ్ ఏ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఆఫ్ జీ అండ్ ఇంకా ఎక్స్ బిలాంగ్స్ టు జీ, ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కండిషన్ రాస్తున్నాం ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ. మనకి జీ అనేది ఎబిలియన్ అని ఇచ్చారు. ఎక్స్ అనే ఎలిమెంట్ జీలోనే ఉంది, ఏ అనే ఎలిమెంట్ జీలోనే ఉంది. అంటే ఎక్స్ ఏ రెండు కూడా జీలోనే ఉన్నాయి, టూ ఎలిమెంట్స్ కూడా. జీ అనేది ఎబిలియన్ కాబట్టి ఎబిలియన్ కండిషన్ రాస్తున్నా. ఎక్స్ ఏ ప్లేస్లో ఏఎక్స్ రాస్తున్నా. ఏ ఇన్వర్స్ ఏ అంటే వాల్యూ ఈ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ అని వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయినట్టు, దేర్ ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ద ఐడెంటిటీ మ్యాపింగ్ ఆఫ్ జీ. ఆల్రెడీ ఐడెంటిటీ మ్యాపింగ్ అనేది మనకేం తెలుసు, ఆటోమార్ఫిజం అని తెలుసు కాబట్టి అదే రాస్తున్నాం. దేర్ ఫోర్ ద ఐడెంటిటీ మ్యాపింగ్ ఈజ్ ద ఓన్లీ ఇన్నర్ ఆటోమార్ఫిజం ఆఫ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. is a group and phi from G to G is defined as phi of x equal to x inverse for all x belongs to G. Then show that phi is not a homomorphism. ఇక్కడ క్వశ్చన్లో జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు, ఫై అనే మ్యాపింగ్ని డిఫైన్ చేశారు. ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమంటున్నారు అంటే ఫై ఈజ్ నాట్ ఏ హోమోమార్ఫిజం అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. Solution. Given that phi from G to G is defined as phi of x equal to x inverse. Two elements G లో తీసుకుంటున్నా. Let x, y belongs to G. G అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్ కండిషన్ నుండి రాస్తున్నా. That implies xy belongs to G. కన్సిడర్ ఫై ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు, మనకి చూడండి ఫై ఆఫ్ ఎక్స్ అంటే దేనికి ఈక్వల్ అని ఇచ్చారు, ఎక్స్ ఇన్వర్స్ కదా. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వై ఉంది అంటే ఏం రాసుకోవచ్చు, ఫై ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ ఇన్వర్స్. ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ అంటే వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. వై ఇన్వర్స్ అంటే ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ కదా ఇచ్చారు కండిషన్. ఎక్స్ ప్లేస్లో వై ఉంది అంటే వై ఇన్వర్స్ అంటే ఫై ఆఫ్ వై, ఎక్స్ ఇన్వర్స్ అంటే ఫై ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏమి తీసుకున్నాం మనం, ఫై ఆఫ్ ఎక్స్ వై తీసుకుంటే ఫై ఆఫ్ వై ఇంటూ ఫై ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. అంటే రెండు కూడా నాట్ ఈక్వల్. ఫై ఆఫ్ ఎక్స్ వై నాట్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ ఇంటూ ఫై ఆఫ్ వై. రెండు ఈక్వల్ అయితే హోమోమార్ఫిజం, నాట్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి హెన్స్ ఫై ఈజ్ నాట్ ఏ హోమోమార్ఫిజం. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. రిఫరెన్స్ బుక్స్ జేబి ఫ్రొలిక్, బివిఎస్ఎస్ శర్మ అండ్ అదర్స్, పబ్లిష్డ్ బై యశ్యాంత్ అండ్ కంపెనీ. If you have any query, please ask me. Thank you.